మధ్య చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న పిల్లల్లో సైనస్ లక్షణాల గురించి. యాక్చువల్గా పిల్లల్లో సైనస్ లక్షణాలు ఉంటాయా, ఎంత కామన్గా ఉంటాయి అనేది ఎక్కువ మందికి అడిగే ప్రశ్న అనమాట. ఈ పిల్లల్లో సైనస్ అనేది చాలా అండర్ రికగ్నైజ్డ్ ప్రాబ్లం అంటే ఏంటంటే మామూలుగా కన్నా కూడా చాలామంది దాన్ని గుర్తించలేకపోవడం, గుర్తించి సరైన టైంలో మనం దానికి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవడం అనేది తరచుగా జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే పిల్లల్లో తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది. మొదటి 5-6 సంవత్సరాల వయసు లేదా 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పిల్లల్లో అనేది సంవత్సరానికి ఒక 3-4 సార్లు జలుబు చేయటం ఇవన్నీ కామన్ అనమాట. దీనివలన ఈ జలుబుని సైనస్ని రెండింటినీ కూడా సరిగ్గా డిఫరెన్షియేట్ చేయలేకపోవడం, అంటే దీన్ని తేడా సరిగ్గా కనుక్కోలేకపోవడం వల్ల ఈ సైనస్ ప్రాబ్లమ్ని గుర్తించలేకపోవడం జరుగుతుంది. ఈ సైనస్ ప్రాబ్లం అంటే ఎలాగా గుర్తించాలి అంటే మనకి జలుబు తగ్గినట్టే తగ్గి ఒక మామూలుగా సాధారణంగా జలుబు ఒక 10 రోజులు ఉంటుంది, వారం నుంచి 10 రోజులు, తర్వాత అంతా పూర్తిగా నార్మల్ అయిపోతుంది. కానీ ఈ సైనస్ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే తగ్గినట్టే తగ్గి మళ్ళీ 2-3 రోజుల్లోనే వాళ్ళకి తిరిగి జలుబు చేయటం, అంటే తరచుగా ముక్కులో నుంచి గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ కంటిన్యూస్గా ఫ్లమ్ రావటం, ముక్కు కన్సిస్టెంట్గా బ్లాక్ అయి ఉండటం. కొంతమంది పిల్లలు కూడా తలనొప్పి చెప్తుంటారు, మనం ఇగ్నోర్ చేస్తాం పిల్లల్లో తలనొప్పి ఏమిటి అని చెప్పి. సో ఈ తలనొప్పి లేదా ఫేస్లో హెవీగా అనిపించడం, లేదంటే ఎప్పుడు కూడా ముక్కులో నుంచి ముందుకు కానీ ముక్కులో నుంచి గొంతులో కానీ, లేదా పిల్లలు మన అస్తమాటు గొంతు క్లియర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా సైనస్ లక్షణాలు. అంటే ఎప్పుడైతే జలుబు ఒక 10-15 రోజుల్లో తగ్గకుండా తరచుగా వస్తుందో, అలాగే నెలకొకసారి 2 నెలలకొకసారి ఖచ్చితంగా జలుబు చేస్తూ ఉంది అంటే లోపల దాన్ని సరిగ్గా ట్రీట్ చేయని సైనస్ ఇన్ఫెక్షన్గా మనం పరిగణించవచ్చు. ఇలాంటి సమయంలో మీరు వెంటనే ఒక ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి.